వెరీ బిగ్ ఆర్గన్ లివర్. లివర్ కింద ఎట్లా మారి ఉండు. దిస్ ఇస్ గాల్ బ్లాడర్, ఇది జీపీ గాల్ బ్లాడర్, ఇది వచ్చి లివర్. లివర్ వచ్చి ఒక గ్లాండ్, లివర్ వచ్చి ఒక గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్ మారి పారాథైరాయిడ్, థైమస్, అడ్రినల్ గ్లాండ్ మారి లివర్ వచ్చి ఒక గ్లాండ్. పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్ చెప్పంలా. ఇది వచ్చి అதாவது ఎండోక్రైన్ సిస్టమ్, ఎక్సోక్రైన్ సిస్టమ్ అట్లా చెప్పి ఉండి. ఎండోక్రైన్ సిస్టమ్, ఎక్సోక్రైన్ సిస్టమ్ చెప్పి. ఎండోక్రైన్ సిస్టమ్ పూరా థైరాయిడ్, పారాథైరాయిడ్, థైమస్, అడ్రినల్ గ్లాండ్, పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ అన్ని ఎండోక్రైన్ సిస్టమ్. ఎక్సోక్రైన్ సిస్టమ్ చెప్పేది లివర్. అదేం సార్, అదే మరి ప్యాంక్రియాస్ ఉండిగా ఇన్సులిన్ సెక్రెట్ చేసిగా ఏదేది సెక్రెట్ పన్నియో ఏదేది ఎంజైమ్ ఇచ్చో అది అన్నిమే గ్లాండ్. సో ఇది వచ్చి ఎక్సోక్రైన్ సిస్టమ్. ప్యాంక్రియాస్ వచ్చి ఎక్సోక్రైన్ సిస్టమ్. ఎక్సోక్రైన్ సిస్టమ్ ఎండోక్రైన్ సిస్టమ్ ఒకే ఒక డిఫరెంట్ దా. ఇది పిట్యూటరీ గ్లాండ్ ఇక్కడ ఉన్నాయి. ఇది ఏం చేసే ఎంజైమ్ సెక్రెట్ పన్ను, హార్మోన్ సెక్రెట్ పన్ను. ஆனா ఇక్కడ ఉన్నాయి ఈ సెక్రెట్ చేసే హార్మోన్ వచ్చి అటనే బాడీలో స్ప్రెడ్ అవ్వు, అటే బాడీలో స్ప్రెడ్ అవ్వు. బ్లడ్ పోయి, బ్లడ్ దేంట్లో పోయి, దేని లోపల పోయి, నెర్వ్స్ లోపల పోయి. అదే మరి ఈ హార్మోన్ వచ్చి నెర్వ్స్ లోపల పోదు, అటనే స్ప్రెడ్ అవ్వు మన బాడీలో, డైరెక్ట్ గా స్ప్రెడ్ అవ్వు. దీనికి చెప్పి తని రూట్ లేదు. ఓకేనా? బట్ ప్యాంక్రియాస్ ఉండి ఇదా ప్యాంక్రియాస్. ఇన్సులిన్ వచ్చి ఈడ ఈడ ఏముండే ఒక రూట్ మారి ఉండు. ఆ ఇన్సులిన్ కూడా దీంట్లో పోవు. ఈ రూట్ ఉండుతా ఎక్సోక్రైన్ సిస్టమ్, రూట్ లేదా ఎండోక్రైన్ సిస్టమ్. అడ్రినల్ గ్లాండ్ కిడ్నీ పైన ఉండి ఎండోక్రైన్ సిస్టమ్. ఆడ వచ్చే హార్మోన్ వచ్చి డైరెక్ట్ మన బాడీలో స్ప్రెడ్ అవ్వు. దానికి చెప్పి సెపరేట్ రూట్ కాదు. సో సెపరేట్ రూట్ ఉంటుందా ఎక్సోక్రైన్ సిస్టమ్, రూట్ లేదా ఎండోక్రైన్ సిస్టమ్. సో లివర్ వచ్చి ఏమవే హార్మోన్ సెక్రెట్ పన్ను. దీనికి చెప్పి రూట్ ఉండాయి, దీనికి చెప్పి రూట్ ఉండాయి. ఈడ ఉండి ఒక రూట్ పోవు. ఏడ పోవే స్మాల్ ఇంటెస్టైన్ పోవు. అది నా ఎక్స్ప్లెయిన్ పన్నా. స్మాల్ ఇంటెస్టైన్ పోయి ఈ బైల్ సాల్ట్ వచ్చి ఆడ పోవు. దేనికి పోయి ఏమి చెప్పిన సూపర్. సో లివర్ మేజర్ వర్క్ బైల్ సెక్రేషన్, బైల్ సెక్రెట్. బైల్ ఆ పిత్తం, పిత్తాశం చెప్తుందిగా, దాని సెక్రెట్ పనేదా దీంతో వర్క్. దాంట్లో ఉంటే సాల్ట్ దీని లోపల పోయి స్టోర్ అవ్వు. ఇది 30 ml బ్యాగ్. ఇది ఒక రోజు 1.5 లీటర్. బైల్ సెక్రేషన్ 1.5 లీటర్ రోజు వచ్చి మన లివర్ వచ్చి సెక్రెట్ పనినే ఉండాయి బైల్న. దాంట్లో ఉండే సాల్ట్ మాత్రం దీని లోపల పోవు. ఓకే. సో లివర్ మేజర్ వర్క్ ఏమిటా, మన బాడీలో ఉండే ఫుడ్న డైజెషన్ పనేది లివరే. మన చెప్పమే మన ఫుడ్న డైజెషన్ పనేది స్టొమక్ చెప్పమే. స్టొమక్ వచ్చి ఒక గ్రైండర్ దా, ఒక గ్రైండర్. గ్రైండర్ లో మన బియ్యం ఎత్తితేమవే పిండి అవ్వా. అదే మరిదా ఈడ వచ్చి మన అన్నం తిరిగిద్దా, ఈడ పిండి అయిపోవు అత్తదా. ఆ ఫుడ్ లో ఉండే న్యూట్రిషన్ కూడా అబ్జర్వ్ పనేది. ఏడ ఏడ కావాలా విటమిన్ ఏ, ఏడ పోవాలా విటమిన్ D3, బోను పోవాలా బోను పంపించేది, విటమిన్ ఏ ఐయు పంపించేది, విటమిన్ సి స్కిన్ పంపించేది. ఇట్లా మారి వర్క్ కూడా ఏది చేసి లివర్ చేసి. సో డైజెషన్ చేసేది లివర్, న్యూట్రిషన్ సప్లై పనేది లివర్. అదే మరి మన బాడీలో ఉండే టాక్సిన్
ரிமூவ் பண்ணது டீடாக்சிஃபிகேஷன் చేసేది లివర్ టాక్సిన్ రిమూవ్ பண்ணி కిడ్నీ పంపుచు కిడ్నీ ఆడ ఉండి యూరినరీ బ్లాడర్ పంపుచు లివర్ ఇట్లా మారి బైల్ సెక్రేషన్ చేసేది లివర్ బైల్ సాల్ట్ న ఉత్పత్తి పనేది లివర్ సో లివర్ వచ్చి ఇంపార్టెంట్ ఆర్గన్ ఈడ ఉండేది లివర్ వెరీ బిగ్ ఆర్గన్ హార్ట్ లంగ్స్ కిడ్నీ స్ప్లిన్ కూడా వెరీ బిగ్ ఆర్గన్ వచ్చేది లివరే సో లివర్ లో వచ్చి కెమికల్ ఎక్కువైపోయా మందు ఎక్కువైపోయా లివర్ డ్యామేజ్ అవ్వు లివర్ డ్యామేజ్ లివర్ క్యాన్సర్ లివర్ సిరోసిస్ ఫ్యాటీ లివర్ జాండీస్ ఇట్లా మరి ఎక్కువ రోగం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి 80% డ్యామేజ్ అవుతా కూడా లివర్ వచ్చి మళ్ళీ 100% రికవర్ అయిపోవు క్యూర్ అయిపోవు సో లివర్ మాత్రం ఒక కెపాసిటీ ఉంది మాక్సిమం ఎంత డ్యామేజ్ అవుతాను లివర్ ఆటోమేటిక్గా ఏమైపోవా రికవరీ అయిపోవు సో దానివల్ల ఎక్కువ పేషెంట్ లివర్ సంబంధించింది మాత్రం రాదు ఫ్యాటీ లివర్ అందరమే ఉండదు కెమికల్ ఎక్కువ వాడేనాడా ఆడ ఎక్కువ లివర్ ప్రాబ్లం చెప్పి ఎక్కువ రాదు ఆడ కిడ్నీ ప్రాబ్లం చెప్పి ఎక్కువ మెంబర్ వచ్చు ఓకే సో లివర్ వచ్చి 80% ఆటోమేటిక్గా రికవర్ అయ్యేనాల డ్యామేజ్ అనేది రాగానే ఉంది అలా కిడ్నీ అట్లా కాదు హార్ట్ అట్లా కాదు డ్యామేజ్ దా ఆటోమేటిక్గా రికవర్ అవ్వదు సో దీని వచ్చి లివర్ రిలేటెడ్ ప్రాబ్లం అనేవి డీటాక్స్ ప్లస్ టాబ్లెట్ లివ్ కేర్ టాబ్లెట్ మిల్క్ డిస్టిల్ డ్రాప్స్ లివర్ జ్యూసెస్ ఉంటాయి లివర్ టానిక్ ఉంటాయి ఇట్లా మరి లివర్ సంబంధించినవి అన్ని వేయవచ్చు గాల్ బ్లాడర్ స్టోన్ ఈ బైల్ సాల్ట్ పోయి ఆడ స్టోర్ అయిపోతే అది స్టోన్ గా కన్వర్ట్ అయిపోవు ఆ స్టోన్ రిమూవ్ பண்ணால்தான் సరే స్టోన్ క్రష్ టానిక్ అది వచ్చి స్టోన్ క్రష్ టానిక్ దా కిడ్నీలో ఉండే స్టోన్ మాత్రం కాదు గాల్ బ్లాడర్ లో ఉండే స్టోన్ ప్యాంక్రియాస్ లో ఉండే స్టోన్ అన్నిమే ఏం కరెక్ట్ చేసేది స్టోన్ క్రష్ టానిక్ కూడా యూసేజ్ అండర్స్టాండ్ అయినా ఓకే సార్ రైట్ సో స్ప్లీనోட ஒர்க் ஸ்டொமக்கோட ஒர்க் சின்ன பேகளோட ஒர்க் பெத்த பேகளோட ஒர்க் ప్యాంక్రియాసోட ஒர்க் లివరోட ஒர்க் అన్ని వచ్చేసారా లోపల ఓకే సార్ ఇదిదా మన బాడీயோட అనాటమీ మన 5 ఆర్గన్ వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్ లంగ్స్ హార్ట్ కిడ్నీ లివర్ అండ్ స్కిన్ దాంట్లో అడిషనల్ ఆర్గన్ యూరినరీ బ్లాడర్ ఉంది మీ lungs with small intestine, lungs with large intestine, heart with small intestine, where kidney with urinary bladder, liver with gall bladder, spleen with stomach. अन्य కలిపి వచ్చేసియా అన్నీ కలిపి వచ్చేసియా ఇదిదా అన్నది ఇది ఇడుండి ఇది ఇద మేజర్ బాకి అన్నీ వేరే వేరే దీనిదా మన చెయ్యి ఎలా థింగ్స్ ఎత్తేకి పెట్టేకి అన్నం ఎత్తేకి పెట్టేకి ఇట్లా మరి ఇది వాకింగ్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ పోయేకి ఇదా బట్ మేజర్ ఆర్గన్ ఇడదా ఉంటాయి సో ఈ మేజర్ ఆర్గన్ మనం ఏం చేయాలా ప్రొటెక్ట్ చేయాలా సో పంచభూతాల్లో ఇక్కడ ఉండేది సో క్లైమేట్ ఉన్నప్పుడు మనను కేర్ఫుల్గా ఉండాలా అప్పుడప్పుడు సప్లిమెంటరీ ఆ ఫుడ్ మనం తినేది అన్నీ సెటప్ ఉంటుందా సో అప్పుడప్పుడు మనం మంచి ఫుడ్ సప్లిమెంటరీ మన అడిషనల్ వాడుతుందా సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ ఇదిదా ఓకే ఎనీ డౌట్స్ అనాటమీ